కవిత చేపట్టిన దీక్షకు సమయం ముగిసింది. కవిత చేపట్టిన 72 గంటల దీక్ష పర్మిషన్ పిటిషన్ తిరస్కరించింది కోర్టు. దీక్ష శిబిరం వద్ద పోలీసులు మోహరిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వర్షం తగ్గిన వెంటనే కవితను దీక్ష శిబిరం నుంచి ఇంటికి తీసుకువెళ్లనున్నారు పోలీసులు దీక్ష భగ్నం చేస్తే ఇంటి దగ్గరే దీక్ష చేపట్టాలనే యోచనలో ఉన్నారు కవిత. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష సమయం ముగిసింది. ఒక్కరోజు దీక్షకు మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడంతో హైకోర్టుకు వెళ్లారు జాగృతి సభ్యులు. దీక్ష పొడిగింపుపై కోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో దీక్షను ముగించాలని కవితను పోలీసులు కోరారు. ధర్నా చౌక్ వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. దీక్షను ముగించాలని కవితను కోరారు. పోలీసులు దీక్షను భగ్నం చేస్తే ఇంటి వద్ద దీక్ష కొనసాగించే ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రేమ్, థ్యాంక్ యూ. ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఒక ధర్నా చౌక్ లో ఏర్పాటు కవిత హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష సమయం ముగిసింది. ఒక్కరోజు దీక్షకు మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడంతో హైకోర్టుకు వెళ్లారు జాగృతి సభ్యులు. దీక్ష పొడిగింపుపై కోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో దీక్షను ముగించాలని కవితను పోలీసులు కోరారు. ధర్నా చౌక్ వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. దీక్షను ముగించాలని కవితను పోలీసులు కోరారు. పోలీసులు దీక్షను భగ్నం చేస్తే ఇంటి వద్ద దీక్ష కొనసాగించే ఆలోచనలో ఉన్నారు కవిత.